అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని చెప్పేసి ఇప్పుడు మాఫియా శక్తులు, మెక్సికోకు సంబంధించినటువంటి మాఫియా శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పుడు మెక్సికో బహిష్కరించింది. ఆ దేశం నుండి వాళ్ళందరినీ ఇప్పుడు అమెరికాకి తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో దాదాపు 30 మంది. వీళ్ళందరూ డ్రగ్ ఫెడలర్స్ అనే కంటే కూడా అతిపెద్ద సూత్రధారులు. ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అట్లాగే విదేశాంగ సెక్రటరీ అంటే విదేశాంగ మంత్రి అనాలి వాళ్ళ భాషలో, రుబియో ఇచ్చినటువంటి లిస్టు 29 మంది కార్టల్ లీడర్స్, మెక్సికోకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయడానికని చెప్పేసి అమెరికాకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులని ఆ దేశంలో ఉంచడానికి వీల్లేదని చెప్పడంతో ఇప్పుడు ఇక్కడ విచారణ జరుగుతుంది, అమెరికాలో విచారణ జరుగుతుంది. అయితే ఏమవుతుంది, దీంతో డ్రగ్స్ మాఫియా ఆగిపోతుందా? ప్రపంచంలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా విస్తరించేసింది. అమెరికా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది, మరి సక్సెస్ అవుతుందా లేదా చూడాల్సి ఉంది.